ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని సినిమా హీరో మంచు విష్ణు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న సినిమా హీరో మంచు విష్ణుకి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. స్వామివారిని దర్శించుకున్నానని మంచు విష్ణు చెప్పారు. దీంతో 12 జ్యోతిర్లింగాలు యాత్ర పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ గుడ్ మార్నింగ్ సువర్లపేట కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. త్రాగునీరు, సీసీ డ్రైన్స్, అంగన్వాడీ స్కూల్స్, కరెంటు స్తంభాలు, పందుల బెడద వంటి పలు సమస్యలను తన దృష్టికి తీసుకొని వచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్లే సమస్యలు ఎక్కువయ్యాయని, మన ప్రభుత్వ హయాంలో ప్రతి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగం వల్ల ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ జిల్లా జగన్నాథపురంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వెళ్లారు. స్కూల్లోని విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలో 63 లక్షల తల్లులకు వందనం ఇచ్చామని చెప్పారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన విద్య కోసం అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారుతాయని ఎమ్మెల్యే తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజలు నిరసన ర్యాలీ చేపట్టారు. రహదారి విస్తరణ 100 ఫీట్ల నుంచి 60 ఫీట్లకు కుదించాలని నినాదాలు చేశారు. అభివృద్ధి పేరుతో తమకు జీవనోపాధి లేకుండా చేసి రోడ్డు పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 100 ఫీట్ల రహదారి విస్తరణతో చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున వ్యాపార సముదాయాలను కోల్పోవాల్సి వస్తుందన్నారు. హైదరాబాద్ మధురానగర్లో చోరీ జరిగింది. విశ్రాంత జీఎస్టీ అధికారి ఇంట్లో బంగారం, వజ్రాభరణాలు, నగదు, దుండగులు ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఊరు వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయని బాధితుడు తెలిపాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా అంతా ఖాళీగా కనిపించిందని పోలీసుల ముందు వాపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా లింగాపూర్ గ్రామ శివార్లో విషాదం చోటు చేసుకుంది. పంట పొలంలోని కరెంటు వైర్లు తగిలి పోసెట్టి అనే వ్యక్తి మృతి చెందాడు. కూలి పని అని చెప్పి స్తంభం ఎక్కించి ఎల్టీ వైర్లు లాగించుకొని ప్రాణాలు తీసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేసి ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా భీమవరం మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా కస్తూరిబా బాలికా పాఠశాల అదనపు దహర్మారిటీ గదుల నిర్మాణం, మరమ్మతుల కోసం 66 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి ఉన్నత చదువులు చదువుకోవాలని, మంచి స్థాయిలో ఉండాలని మంత్రి సూచించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీలో మరోసారి వర్గభేదాలు బగ్గుమన్నాయి. టీడీపీ త్రిసభ్య కమిటీ సమావేశం రసాభాసాగా అయ్యి అర్ధాంతరంగా వాయిదా పడింది. నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రకటించకుండా ఈ సమావేశాలు ఎందుకంటూ టీడీపీ శ్రేణులు నిలదీశారు. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకున్నారు. 2 వర్గాల మధ్య మాట పెరిగి తోపులాట, వాగ్వాదం జరిగింది. ఇక టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో సమావేశం నుంచి వెళ్లిపోవడంతో భేటీ వాయిదా పడిందని అధికారులు తెలిపారు. జీడిమెట్ల పిఎస్ పరిధిలో నిన్న జరిగిన తల్లి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో తనని పని మనిషిలా చూస్తూ రెండవ భర్త కూతురిపై ప్రేమ చూపిస్తుందని హత్య చేసిందని కూతురు ఫిర్యాదులో పేర్కొంది. ముందు తమ ప్రేమకు ఒప్పుకొని తర్వాత వద్దని నిందితురాలు చెప్పినట్లు డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. అందుకనే ప్లాన్ ప్రకారం హత్య చేయించిందన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. మల్లన్న సాగర్ సాగునీటి సాధన కోసం ఎజెండాను పక్కన పెట్టి ఉద్యమం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి తన పదవి అడ్డు వస్తుందని అంటే ఎమ్మెల్యేగా తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పేశారు. రాష్ట్ర ప్రభుత్వం మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా గ్రామాలకు సాగునీటిని అందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా గ్రామానికి సాగునీటిని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మకూరు తెలుగు తమ్ముళ్ల గజమాలలతో ఘన స్వాగతం పలికారు. అందరూ బాగున్నారా అంటూ టీడీపీ శ్రేణులను ప్రజలను లోకేష్ కుశల ప్రశ్నలు అడిగారు. చెయ్యి పట్టుకుంటూ భుజం తడుతూ లోకేష్ చేసిన ఆత్మీయ పలకరింపులతో తాము పరవశించిపోయామని నిమ్మకూరు గ్రామస్తులు చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తిలో విషాదం చోటు చేసుకుంది. క్యాన్సర్తో బాధపడుతూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇంటి నుండి బయటకు వచ్చి ఊరికి చివరన ఉన్న వ్యవసాయ బావిలో దూకి చనిపోయింది. చుట్టుపక్కల వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక మృతురాలు లక్ష్మి గత నెల 15 రోజుల నుండి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుందని బంధువులు తెలిపారు. ఆ బాధ పడలేకనే ఇంతటి దారుణానికి పాల్పడిందని వాపోయారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా రాంపర్ల రైతులు ఆందోళన చేపట్టారు. మామిడి పంటకు గిట్టుబాటు ధరలు లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి పంటకు ₹2.50 చెల్లిస్తామని తెలపడంతో రైతులు ఆగ్రహించి మామిడికాయలను నడి రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నామని రైతులు వాపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు ఏర్పడి ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అవసరమైతే అత్యవసర సేవలను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఇక వర్షాల కారణంగా ఏర్పడే ప్రమాదాలను నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. హార్దిక్ పాండ్యాతో డేటింగ్ వార్తలపై నటి ఈషా గుప్తా క్లారిటీ ఇచ్చారు. కొంతకాలం మేము మాట్లాడుకున్నాం, కానీ అది డేటింగ్ అనడం తప్పు అని అన్నారు. తమ మధ్య గొడవలు లేవు, కానీ మేమిద్దరం చాలా భిన్నమైన వాళ్ళమన్నారు. డేటింగ్ దళకు వెళ్ళకముందే ఈ విషయం ముగిసింది అని పేర్కొంది. ఈ వ్యాఖ్యలను హార్దిక్ ఈషా మధ్య రిలేషన్లో ఉన్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పట్టనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రాచన్న దేవాలయంలో ఆషాఢమాసం కారణంగా భక్తుల రద్దీ తగ్గింది. ఆషాఢమాసంలో భక్తులు తక్కువగా ఆలయాలకు వస్తుంటారని అర్చకులు చెబుతున్నారు. అయితే ఇది తాత్కాలికమేనని అన్నారు. శ్రావణ మాసం రాగానే భక్తుల రద్దీ పెరుగుతుందని పూజారులు తెలియజేశారు. దళిత సోదరుడు సింగయ్యది జగన్ చేసిన హత్య అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్ హయాంలో బెట్టింగులు కట్టి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణ జగన్ వెళ్లడం హాస్యాస్పదం అంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్ పేరు తీసేసి రప్పారప్ప పార్టీ అని పెట్టుకో అంటూ ఏదేవా చేశారు. సింగయ్య మృతిని జాతీయ ఎస్పీ కమిషనర్ సీరియస్గా తీసుకోవాలని ఆయన సూచించారు. అసత్య ప్రచారాలను ప్రజలు ఎంత మాత్రం విశ్వసించవద్దని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో సాగుతున్న సామాజిక న్యాయం మరే ప్రభుత్వం హయాంలో జరగలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె సూటిగా ప్రశ్నించారు. తమ అధినేత జగన్ సభలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రముఖ నటుడు విజయ్ యాంటోనీ తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తనకు రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదని, ప్రస్తుతానికి ఆ దిశగా ఆలోచనలు లేవని స్పష్టం చేశారు. మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. సర్వేపల్లి రిజర్వాయర్ గ్రావెల్ అక్రమ రవాణా పాల్పడ్డారని, అలాగే పార్లమెంట్ సభ్యుడు మానిగంట శ్రీనివాసరావు రెడ్డికి సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో విచారణ నిమిత్తం నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న కాకాని సిట్ అధికారులు ఈరోజు కస్టడీలోకి తీసుకొని కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్కు తరలించారు. భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని, ఆ రోజులను ఏ భారతీయుడు మర్చిపోలేరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
ఈ రోజును దేశ ప్రజలతో తాము సంవిధాన్ హత్య దివస్గా పరిగణిస్తున్నామని తెలిపారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది కేవలం రాజకీయ ఘటన మాత్రమే కాదని రాజ్యాంగానికి జరిగిన ఘోర ద్రోహణీయమని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారన్నారు. నాటి కాంగ్రెస్ నాయకత్వపు అధికార దాహానికి నిదర్శనమేనని జనసేన తీవ్రంగా విమర్శించారు. రైతు భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఏ వేదికపైనైనా చర్చకు సిద్ధమన్నారు. తెలంగాణకు జరుగుతున్న ద్రోహాన్ని గణాంకాలతో సహా నిరూపిస్తామని సవాల్ విసిరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంస్కారం లేని విధంగా మాట్లాడి తన చిల్లర బుద్ధిని మరోసారి ప్రదర్శించారని హరీష్ రావు విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాదారం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన ప్రయాణికులు కారులో నుంచి దిగిపోవడం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై మూలకపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులకు అమలు చేయాలి అంటూ మోకాళ్లపై కూర్చొని ఆందోళన చేశారు. కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అలాగే జీవో నెంబర్ 36 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులను పరీక్షించి ఆదుకోవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై జనసేన నియోజకవర్గ సమన్వయ కార్యకర్త వారణగిరి మణికంఠ మండిపడ్డారు. పార్టీ కార్యకర్తకు కార్లు టైర్ల కింద పడి ప్రాణాలు కోల్పోతే రోడ్ షో సాగించి ఉన్మాద రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పరామర్శ పేరుతో ప్రాణాలు ఒడిగట్టుకున్నారన్నారు. కారు కింద పడిన విషయం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డిస్కవరీ తెలియకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి తెలిసినా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ఒంగోలులో ఏపీ యూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు మేలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందని చెప్పారు. అక్రిడేషన్ కార్డుల కోసం మంత్రుల కమిటీ నియమించామని అన్నారు. జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ అంశం పునర్పరిశీలనలో ఉంది అని చెప్పారు. మీడియా సంస్థల మధ్య పోటీలతో తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని మంత్రి సూచించారు. విజయనగరం జిల్లా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గిరిజనులు చేపట్టిన రిలే నిర్వహణ దీక్ష శిబిరం 3వ రోజుకు చేరుకుంది. బిరాసాలపాడు గ్రామస్తులు గడిపిన 19 రోజులుగా కోళ్ల ఫారం వద్ద దుర్గతినీయం వస్తుందని, కోళ్ల ఫారం తొలగించాలంటూ నిర్మాణ దీక్షలు చేశారు. న్యాయం చేస్తామని తహసీల్దార్ హనుమకుమారికి ఆమె హామీ ఇవ్వడంతో ఆమె రాక కోసం గిరిజనులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆమె జిల్లా కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్లారని సిబ్బంది తెలపడంతో నిరసనలు ఆపి కలెక్టర్ కోసం వేచి చూస్తున్నామని గిరిజనులు చెప్పారు. ఊహించని విధంగా టెక్నాలజీలో మార్పులు వచ్చాయని సీఎం చంద్రబాబు అన్నారు. క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ట్రెండింగ్ అని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అద్భుతాలు జరుగుతున్నాయని కొనియాడారు. కాంపిటేటివ్ ఎకనామీలో మనం ముందుకు వెళ్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు. ఇక మోదీ ఆధ్వర్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుందని ప్రసంగించారు. సంపద సృష్టిస్తేనే పేదరిక నిర్మూలన, సంక్షేమం సాధ్యమని చంద్రబాబు తెలియజేశారు. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీయాలని పార్టీ శ్రేణిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. గత ఏడాది నుంచి ఇంత బాకీ, ఈ ఏడాదికి ఇంకా ఎంత రావాలి అనేది తెలియజేయాలన్నారు. ఇవి కాకుండా చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పాడు, పథకాలు వారికి ఇస్తున్నారా, వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని నిలదీయాలని చెప్పారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు హైదరాబాద్లోని హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేస్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కోరారు. ఒకే హాస్టల్లో యువతీ యువకులు కలిసి ఉండటం సమాజంలో అనైతిక ప్రవర్తనకు దారితీస్తుందని హెచ్చరించారు. ఇక హైదరాబాద్ను నెంబర్ 1 సిటీగా నిలబెట్టాలంటే ఇటువంటి ప్రవృత్తిని కట్టడి చేయాలన్నారు.
ఇలాంటి వ్యవహారాలపై ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం దృష్టి పెట్టాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్నారు. ఇక సిబిఐ జాయింటింగ్ డైరెక్టర్ వీరేష్ ప్రభుయి ఈ విచారణకు సారథ్యం వహిస్తున్నారు. కాగా ఈ కేసులో విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఇక ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు సరఫరా చేసింది నెయ్యి కాదని పామాయిల్ అని అధికారులు తేల్చేశారు. ఇక ఈ నకిలీ నెయ్యి సరఫరా ద్వారా బోలేబాబా డైరెక్టర్లు 240 కోట్లు లబ్ధి పొందినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రముఖ తమిళ సినీ నటుడు సత్యసాగర్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేయాలని చూస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు పొందాలనుకునే ప్రయత్నాలు తమిళ గడ్డపై ఫలించవని సత్యరాజ్ తెలియజెప్పాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. గోదావరి జలాల అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసరడంపై కవిత స్పందిస్తూ అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చిద్దాం, అయితే 6 గ్యారంటీల అమలు, మహిళలను మోసం చేసిన అంశాలపై కూడా చర్చ జరగాలి అని డిమాండ్ చేశారు. కేసీఆర్ దమ్ము ఏమిటో అసలైన కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారని ఆమె అన్నారు. ఈ విషయాన్ని విస్మరించి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరమని ఆయన మరింత హుందాగా వివరించారని సూచించారు. భారత అంతరిక్ష యాత్రల చరిత్రలో మరో మైలురాయి ఆవిష్కరించనుంది. భారత యువసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా యాక్సియం 4 మిషన్తో భాగంగా అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయాణమయ్యారు. ఈ అంతర్జాతీయ బృందానికి ఆయన సారథ్యం వహిస్తున్నారు. ఈ చారిత్రాత్మక ప్రయోజనం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు. శుభాంశు శుక్లా మిషన్ బృందానికి అభినందనలు తెలిపారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 3 నెలల్లో అనగా సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ టి మాధవీదేవి తీర్పునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జలాలను తరలించి తెలంగాణకు ఎడారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సీరియస్నెస్ లేదని విమర్శించారు. ఈ అంశంపై కేబినెట్లో కూడా సరైన చర్చ జరగలేదని ఆయన అన్నారు. కృష్ణా జిల్లాల విషయంలో ఇప్పటికే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు గోదావరి విషయంలోనూ అదే పునరావృతం చేయాలని చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ 18 నెలల పాలనతో ప్రజలు విరక్తి చెందారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ ఆపేసిందని ఆరోపించారు. గత ఏడాది రైతు బంధు పథకాన్ని రేవంత్ ఎగ్గొట్టారంటూ మండిపడ్డారు. 15,000 ఇస్తానని 12,000 మాత్రమే ఇస్తున్నారన్నారు. మాట తప్పినందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో తాము కొన్న ఫ్లాట్లను అక్రమంగా కబ్జాకు గురి చేశారని ఆరోపిస్తూ ఫ్లాట్ ఓనర్ల నిరసన చేపట్టారు. జీపీ లేఅవుట్ ప్రముఖ నిబంధనల ప్రకారం కొన్న తమ ఫ్లాట్లను అక్రమంగా కబ్జాకి పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లాట్ల దగ్గర కబ్జాలను ఓ వ్యక్తిని కాపలా పెట్టి తనను బెదిరిస్తున్నారని వాపోయారు. కబ్జాపై పోలీసులు ఫిర్యాదు చేస్తే పోలీసులు సహకారం ఇవ్వకుండా కబ్జాదారులకు మద్దతు ఉన్నారని బాధితులు ఆరోపించారు. తమకు చెందిన ఫ్లాట్లను తమకు చెందే విధంగా ప్రభుత్వం న్యాయం చేయాలని, కబ్జాదారులను శిక్షించాలని బాధితులు కోరుకుంటున్నారు. 3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాలను అటవీశాఖ అధికారులు ఎల్పీ నగర్లో స్వాధీనం చేసుకున్నారు. తొందరగా డబ్బు సంపాదించవచ్చనే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవుల్లో నుంచి ఏనుగు దంతాలు అమ్మడానికి ప్రైవేట్ బస్సులో టీవీ కవర్లో పెట్టుకుని తీసుకొచ్చారన్నారు. పక్కా సమాచారం ఉండటంతోనే తాము తనిఖీలు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.
రోడ్డు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేస్తుంది. ప్రమాదం జరిగిన వారంలోపు 1.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందజేస్తామని ప్రకటించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు నగదు రహిత చికిత్స అమలు సాధ్యపడదని అధికారులతో పొన్నం ప్రభాకర్ చర్చించి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. రోడ్డు ప్రమాదం జరిగిన బాధితులకు వారంలోపు వారికి అయ్యే చికిత్స ఖర్చు 1.5 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్లోని జలసౌదాలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి, నిధుల సేకరణ, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్, ఇతర ముఖ్య అంశాలపై ఈ సమీక్ష నిర్వహించారు. ఇక వేగంగా పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించేలా సూచనలు జారీ చేశారు. సింగూర్ డిండి ప్రాజెక్టు భూసేకరణ పురోగతిపై సమీక్షిస్తూ సింగూర్ ప్రాజెక్టు కోసం బస్వాపూర్ నుంచి వట్టెం ఎదుల కాల్వల నిర్మాణంపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. 1800 కోట్లతో డిండి ప్రాజెక్టు టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపారు.